ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నిన్న మాట్లాడుతూ ఆయన ఒక కీలక అంశం చెప్పిండు. మీ ముందుకు ఒకసారి తీసుకొస్తా ఆ అంశం అంతా కూడా. రైట్. ఆర్ఎస్ఎస్ ఇక్కడ ఆర్ఎస్ఎస్ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా కీలకంగా మారినాయి మన భారతదేశంలో. ఈ నెల సెప్టెంబర్, ఈ సంవత్సరం సెప్టెంబరు మీకు ఒకసారి చూపిస్తా. ఇగో సెప్టెంబర్ 17న నరేంద్ర మోడీ, మన పిఎం నరేంద్ర మోడీ 75 సంవత్సరాలకు వస్తాడు. 75 సంవత్సరాలకు వస్తాడు. అట్లాగే అదే నెల అంటే సెప్టెంబర్ 11న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆయన కూడా 75 సంవత్సరాలకు వస్తాడు. ఇక్కడ ఇద్దరు 75 సంవత్సరాలకు వస్తున్నాడు. నరేంద్ర మోడీ 75 సంవత్సరాలకు వస్తున్నాడు, ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్. అయితే ఆర్ఎస్ఎస్ విధానంలో 75 ఏళ్లకు రిటైర్మెంట్ కావాలని ఉందేమో తెలియదు, కానీ బీజేపీ విధానంలో మాత్రం లేదు. బీజేపీ ఎక్కడ కూడా 75 ఏళ్లలో రాసుకోలేదు. అయితే 2 సార్లు ప్రధానమంత్రిగా అయి 3వ సారి కూడా ప్రధానమంత్రిగా అయిండు ఈ అమిత్ షా. బీజేపీలో అమిత్ షా, నరేంద్ర మోడీ మాటలే నడుస్తున్నాయి, వాళ్ళ విధానాలే నడుస్తున్నాయి. కాబట్టి ఆర్ఎస్ఎస్ చెప్పినటువంటి విధానాలు పూర్తిగా నడవడం లేదు, వ్యక్తిగతంగా నడుస్తున్నాయని చెప్పేసి ఆర్ఎస్ఎస్ మధ్య, నరేంద్ర మోడీ అమిత్ షా మధ్య చాలా కాలంగా కొనసాగుతుంది కొంత వైర్యం. అయితే ఈ ఘటనలో 75 సంవత్సరాల వయసు అనేటువంటిది గతంలో మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించి వెంకయ్యనాయుడు విషయంలో కావచ్చు, అట్లాగే ఎల్కే అద్వానీ ప్రధానమంత్రి కాకుండా నరేంద్ర మోడీ అమిత్ షా అడ్డుకోగలిగారు. 75 ఏళ్లకు రిటైర్మెంటే ఇంట్లో కూర్చోవాలని చెప్పేసి మాట్లాడారు. మరి ఇప్పుడు 75 ఏళ్లకు అదే నరేంద్ర మోడీకి అది వర్తిస్తుంది. కాబట్టి సెప్టెంబర్ 17 తారీఖుకి ఆయన 75 ఏళ్ళు పడతాయి. 75 ఏళ్ళు పడగానే మరి బీజేపీ ఆయనను పక్కకు పెట్టి ఇంకొక ప్రధానమంత్రిని తీసుకొస్తుందా అనేటువంటిది మన ప్రశ్న. ఆయననే కొనసాగిస్తుందా? ఆయన కొనసాగిస్తే ఎల్కే అద్వానీని ఎందుకు ప్రధానమంత్రి చేయలేకపోయింది? అంటే బీజేపీ ఒక వ్యక్తి పట్ల ఒక విధానం, ఒక వ్యక్తి పట్ల ఒక సిద్ధాంతం కలిగి ఉంటుందా, లేదా ఎల్కే అద్వానీ విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయాలనే నరేంద్ర మోడీ కూడా అప్లై చేస్తుందా? మనం రాబోయే కాలంలో చూడాలి. ఇక అది అట్లుంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా దిగిపోవాల్సి ఉంటుంది. ఆయన కూడా 75 సంవత్సరాలకు వస్తుండు. సెప్టెంబర్ 11 అంటే ముందు సెప్టెంబర్ 11 వస్తుంది. కాబట్టి ఆర్ఎస్ఎస్ చీఫ్ అధినేతకు 75 ఏళ్ళు అయిపోయిన తర్వాత అదే నెల ఇంకొక 6 రోజుల తర్వాత 17 తారీఖు, సెప్టెంబర్ 17 తారీఖు నరేంద్ర మోడీ పదవి నుంచి దిగిపోవాల్సి ఉంటుంది. ఇక మరి నెక్స్ట్ ఎవరు ప్రధానమంత్రి అని చూస్తున్నప్పుడు అందరూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వైపు చూస్తూ ఉన్నారు. కానీ ఆయనను కాకుండా అడ్డుకునేటువంటి చాలా కుట్రలు జరుగుతున్నాయి. మొన్న అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయన ఒక కీలక ప్రకటన చేసిండు. ఏం ప్రకటన చేసిండంటే, నేను కూడా ఇది పాటిస్తా, నేను రిటైర్మెంట్ అయిన తర్వాత రామాయణం, మహాభారతం శ్లోకాలు, ఆధ్యాత్మికం వైపు నేను పోతా, ఇక నేను నా జీవితం శేషభాగం అంతా ఆధ్యాత్మికంలో గడుపుతా అని చెప్పేసి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేసిండు. అంటే ఆయన ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? అమిత్ షా 60 సంవత్సరాలు ఉన్నాడు ఇప్పుడు. అంటే ఇంకా 15 సంవత్సరాలు నేను రాజకీయంలో ఉంటా, 15 సంవత్సరాలు నేను చేయగలుగుతా అంటే ఇండైరెక్ట్గా నేనే నరేంద్ర మోడీ తర్వాత ప్రధానమంత్రిని నేనే అనేటువంటి విషయాన్ని చెప్పకనే చెప్తున్నాడు. ఏది ఏమైనా ఎల్కే అద్వానీ విషయంలో ఎట్లయితే నిర్ణయం చేసిరో ఆ నిర్ణయాన్ని అమలు చేస్తే నరేంద్ర మోడీ పదవి సెప్టెంబర్ 17 తారీఖు ఉష్కాకి. నెక్స్ట్ మరి అమిత్ షా వస్తాడా, లేకపోతే ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ వస్తాడా? యోగి ఆదిత్యనాథ్ను తీసుకొని వచ్చి పెట్టారు, ఎందుకంటే అమిత్ షా కంటే కింద ఉన్నాడు కాబట్టి. అమిత్ షా అనేటువంటి వ్యక్తి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు. నరేంద్ర మోడీ ఈయన కలిసి కేంద్రంలో పెద్ద పెద్ద స్కామ్లు చేసిర్రు, ఆదాని అంబానీలకు పెద్ద ఎత్తున కట్టుబెట్టిర్రు, పెట్టుబడిదారులకు అనుకూలంగా మారిర్రు. కాబట్టి మోడీ పోతే కొంత ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఆ ప్లేస్ను రీప్లేస్ చేయడానికి అమిత్ షాని తీసుకొచ్చి ప్రధానమంత్రిని చేసే ప్రయత్నం కొనసాగుతుంది. మరి ఈ తరుణంలో ఆర్ఎస్ఎస్ ఒప్పుకుంటుందా? ఆర్ఎస్ఎస్కి ఈ ఇద్దరు వ్యక్తులకు గతంలో అంటే బీజేపీలో ఇద్దరు కలిసి హవా క్రియేట్ చేస్తుంటారు. బీజేపీలో గతంలో వాజ్పేయి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాజ్పేయి, ఎల్కే అద్వానీ జోడీ పూర్తి స్థాయిలో ప్రధానమంత్రిని తీసుకురాగలిగింది భారతదేశానికి. తొలి బీజేపీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి.
ఆ తర్వాత ఇప్పుడు ఈ ఇద్దరి హవా నరేంద్ర మోడీ అమిత్ షా హవా కొనసాగుతుంది. దీంట్లో నరేంద్ర మోడీ రిటైర్ అయితే అమిత్ షా మళ్ళీ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు మనకు కనబడతా ఉన్నాయి.